ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్ర స్థాయికి చేరాయి. ఇప్పటి వరకు ఇరాన్ సుమారు 300 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో సగం వరకు క్లస్టర్ వార్ హెడ్స్ తో కూడినవని ఇజ్రాయెల్ ఆర్మీ ఐడిఎఫ్ తెలిపింది. అయితే వాటిని తాము తిప్పికొడుతున్నట్లు ప్రకటించింది. క్లస్టర్ బాంబుల్లో ఉన్న వార్ హెడ్స్ అత్యంత ప్రమాదకరమైనవి. క్షిపణి పేలిన తరువాత వాటి నుంచి పేలుడు పదార్థాలు డజన్ల సంఖ్యలో వెలువడతాయి. వాటిలో కిలోల కొద్దీ పేలుడు పదార్థాలు ఉంటాయి. అవి కనీసం 10 కిలోమీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడతాయి. క్లస్టర్ బాంబులను వదిలే క్షిపణులను ప్రస్తుతానికి సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, కానీ వాటి వల్ల సవాళ్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. గత ఏడాది జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ఇరాన్ కనీసం 3 సార్లు ఇజ్రాయెల్పై క్లస్టర్ బాంబులను జారవిడిచినట్లు తెలిసింది. ఫోటోలు, వీడియోలు ఆధారంగా ఈ విషయాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధృవీకరించింది. 2008లో కుదిరిన ఒప్పందం ప్రకారం క్లస్టర్ బాంబుల వాడకం నిషేధం. 100 దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. కానీ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మాత్రం సంతకం చేయలేదు. తాజా ఇరాన్ దాడిలో దాదాపు 12 మంది మృతి చెందగా 2000 మంది గాయపడ్డారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజు ఇరాన్ సుమారు 90 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్పై ఫైర్ చేసింది. ఆ తరువాత రోజు ఆ సంఖ్యను 60కి తగ్గించింది. ఇక ఆ తర్వాత వరుసగా 6 రోజులు సగటున 20 క్షిపణులను వరకు ఇరాన్ ప్రయోగించింది. వాటిలో చిన్నపాటి ప్రొజెక్టైల్స్ ఉన్నాయి. గత ఆదివారం, సోమవారం 20 కన్నా తక్కువ క్షిపణులను ఇరాన్ వదిలినట్లు ఇజ్రాయెలీ దళాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ కు చెందిన సుమారు 300 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని, ఇది ఇరాన్ స్టాక్ లో 60% ఉంటుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ క్లస్టర్ బాంబులను ప్రయోగించడం యుద్ధాన్ని మరింత ప్రమాదకరంగా మార్చింది.